హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా నీట్ యూజీ 2024 ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే ఎంపీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ పొందడానికి ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఆగస్టు 14వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందని మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ ఆగస్టు 14th నుండి ఆగస్టు 20వ తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. దీనికి సంబంధించి యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2024 అని ఈ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. మీరు ఒకసారి ఈ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ కూడా చూసి డేట్స్ నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి స్కెడ్యూల్ అండి. ఆగస్టు 14వ తారీఖు నుండి ఆగస్టు 20వ తారీఖు వరకు మాత్రమే జరుగుతుంది. అయితే ఈ 14 నుండి 20వ తారీఖు లోపు ఫస్ట్ 2 days కేవలము రిజిస్ట్రేషన్ పేమెంట్ ప్రాసెస్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ 16వ తారీఖు నుండి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ దీని గురించి నేను వీడియో చేశాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. రిజల్ట్ ఫర్ ఫేజ్ 1 వచ్చేసి ఆగస్టు 23వ తారీఖు అనౌన్స్ చేస్తారు. సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆగస్టు 24వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో అసలు ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి రూల్స్ మనం ఫాలో అవ్వాలి, ఒక రౌండ్ నుండి ఇంకొక రౌండ్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. టోటల్ గా 71 పేజెస్ ఉంటాయండి. 71 పేజెస్ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. అయితే దీనిలో మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, మనకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 మొత్తం టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. రౌండ్ 1 ఎలా జరుగుతుంది, అలాగే రౌండ్ 2 ఎలా జరుగుతుంది, అలాగే రౌండ్ 3 ఎలా ఉంటుంది, రౌండ్ 4 ఎలా ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో ఇచ్చేసారు. అయితే ఇదే పాయింట్స్ ని వాళ్ళు ఇలా ఫ్లో చార్ట్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లోనే అవైలబుల్ గా ఉంది. ఒకసారి ఈ ఫ్లో చార్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అన్ని పాయింట్స్ చదివి అర్థం చేసుకునే కంటే కూడా ఈజీగా ఫ్లో చార్ట్ అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ నా సొంతగా నేను ఫ్లో చార్ట్ తయారు చేసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏపీ కౌన్సిలింగ్ కి సంబంధించి, తెలంగాణ స్టేట్ కి సంబంధించి, దానితో పాటుగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి కూడా నేను వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో చూసినా క్లియర్ గా అర్థమైందండి. లేదు అంటే ఇప్పుడు ఫ్రెష్ గా మనకి ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి ఈ ఫ్లో చార్ట్ చూస్తే ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రూల్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఆన్లైన్ మెడికల్ కౌన్సిలింగ్ అనేది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ లింక్ www.mcc.nic.in, ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1 లో ఇక్కడ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు, సబ్మిషన్ ఆఫ్ చాయిసెస్, వ్యూ, మోడిఫై అండ్ లాక్ చాయిసెస్, ప్రాసెసింగ్ ఆఫ్ రిజల్ట్ అన్నారు. రిజిస్ట్రేషన్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడాన్ని రిజిస్ట్రేషన్ అంటారు. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజ్ అంటే ఇక్కడ మనకి అమౌంట్ కట్టేదాన్ని 2 parts కింద స్ప్లిట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీ అంటారు, దానితో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటారు. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటే ఏంటంటే మరలా మీకు రీఫండ్ చేయబడుతుంది, అంటే కండిషన్స్ ని బేస్ చేసుకొని. అయితే రిజిస్ట్రేషన్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 1000 రూపాయలు ఉంటుంది. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కేవలం 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఓకే, అదే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ తీసుకున్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ 10,000 రూపాయలు పే చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ 5,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్ గా మనకి ఏపీ, తెలంగాణలో అయితే వెబ్ ఆప్షన్స్ కి సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ కంటిన్యూషన్ ఫేజ్ 1 లో మనకి రిజిస్ట్రేషన్, ఫీజు అయిపోయిన వెంటనే చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒకవేళ చాయిసెస్ పెట్టుకున్న తర్వాత చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మేము సేఫ్ గా, అంటే మేము సేఫ్టీ కోసం లాక్ చేసుకుంటామంటే లాక్ చేసుకోవచ్చు. కానీ నా అడ్వైజ్ అయితే మీరు లాక్ చేయకపోవటమే మంచిది. ఎందుకంటే లాస్ట్ డేస్ లో ఒకవేళ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే
ఒకసారి లాక్ చేస్తే మరలా ఓపెన్ అవ్వదు. అలాగని లాక్ చేయకపోతే ఏమైనా అవుతుందా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎన్నోసార్లు వీడియోలో చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి చాలా భయం ఉంటుంది. నేను ఇక్కడ 100% చెప్తున్నానండి, కంపల్సరీ లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క వెబ్ ఆప్షన్స్ కూడా లాక్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. కాబట్టి మీరు భయపడాల్సింది లేదు. ఓకే, ఆటో లాక్ అయిపోతుంది కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి చాయిసెస్ ని మీరు లాక్ చేసుకోకండి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ రిజల్ట్ అన్నారు. ఇప్పుడు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అంటే సీట్ అలాట్మెంట్ ఇచ్చే ముందు సాఫ్ట్వేర్ లో రన్ చేస్తారు. దాన్ని ప్రాసెసింగ్ అంటారు. దాని తర్వాత మనకి ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అంటే స్టూడెంట్ కి ఏ కాలేజ్ లో ఎక్కడ సీట్ వచ్చింది అనే దాన్ని సీట్ అలాట్మెంట్ అంటారు. ఇక్కడ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ లో స్టూడెంట్ కి సీట్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ కానీ సీట్ వస్తే, సీట్ రాకపోతే ఏం చేయాలి? ఇక్కడ 2 కండిషన్స్ కూడా ఇచ్చారు. స్టూడెంట్ కి కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, వచ్చినటువంటి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి అక్కడ అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ అక్కడ వెరిఫై చేయించుకోవాలి, వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ట్యూషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఒకవేళ కానీ అసలు సీటే రాలేదు అనుకుందాము, రాకపోతే ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. క్లియర్? ఈ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకొని వద్దు, ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది. అయితే స్టూడెంట్ కి ఈ కాలేజ్ నచ్చింది, కాకపోతే ఇంకా బెటర్ కాలేజ్ ఏమైనా వస్తుందేమో ట్రై చేయాలి అనుకుంటే అప్పుడు విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ టు రౌండ్ 2. ఎక్కడైతే రౌండ్ 1 లో కాలేజ్ లో జాయిన్ అవుతారో అక్కడే రిటర్న్ గా ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి, మేము సెకండ్ రౌండ్ అప్గ్రేడేషన్ కి వెళ్తాము అని రాస్తే వాళ్ళు ఒకవేళ మీకు అప్గ్రేడేషన్ వస్తే రిలీవ్ చేస్తారు, ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒకవేళ సీటు అంటే ఇక్కడ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్ ఒకవేళ ఆ కాలేజ్ వద్దు, క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్టూడెంట్ ఒకవేళ జాయిన్ అయితే, అలా కాకుండా ఇదే స్టూడెంట్ అయితే, అలా కాకుండా ఈ కాలేజ్ నచ్చింది కానీ ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో అని ట్రై చేయాలి అనుకుంటే ఈ స్టూడెంట్ విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ టు రౌండ్ 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ రౌండ్ కాలేజ్ దగ్గర మాత్రమే మీరు రిటర్న్ గా పేపర్ మీద రాసిస్తే సరిపోతుంది. క్లియర్? అలా కాకుండా ఈ కాలేజ్ నచ్చింది, కాకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ ఏమైనా లభిస్తుందేమో అని అప్గ్రేడేషన్ కోసం ట్రై చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ అప్గ్రేడేషన్ కి వెళ్ళాలా లేదా అనేది ఒకసారి మళ్ళీ డిసైడ్ చేసుకోవాలి. అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? రౌండ్ 2 కి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ 2 కి పార్టిసిపేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే రౌండ్ 1 లో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. మళ్ళీ రౌండ్ 2 లో ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని జాగ్రత్తగా ఏ కాలేజ్ వస్తే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజెస్ పెట్టుకొని, కొన్ని లిమిటెడ్ కాలేజెస్ మాత్రమే పెట్టుకొని సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తారు. అలా కాకుండా ఒకవేళ అప్గ్రేడేషన్ పెడదాం అనుకోని కూడా మరలా వాళ్ళ డెసిషన్ మార్చుకొని వద్దు అనుకున్నట్లయితే ఇదే కాలేజ్ లో, అంటే ఆల్రెడీ రౌండ్ 1 లో మీరు జాయిన్ అయిపోయారు కదా, ఇదే కాలేజ్ లో ఉంటాను అనుకుంటే సేమ్ కంటిన్యూ అవుతూ ఇదే కాలేజ్ లో చదువుకోవచ్చు, ఎలాంటి కాలేజ్ లో చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఒకవేళ అసలు సీటే రాలేదు అనుకుందాం ఫస్ట్ రౌండ్ లో, అలాంటి స్టూడెంట్ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ రౌండ్ 2 కి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే అసలు ఫస్ట్ రౌండ్ లో సీట్ రానటువంటి వాళ్ళు డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే అసలు ఫస్ట్ రౌండ్ లో ఒకవేళ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదు, అంటే అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఈ రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ రౌండ్ 2 లోకి ఎంటర్ అయిపోయారు. రౌండ్ 2 లో సేమ్ అండి, మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. అంటే చాయిస్ ఫిల్లింగ్ అంటే ఫస్ట్ రౌండ్ లో పెట్టుకున్న వాళ్ళు మళ్ళా ఫ్రెష్ గా పెట్టుకోవాల్సిందే, గుర్తుంచుకోండి. ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు పెట్టుకోవాలి, ఆల్రెడీ రౌండ్ 1 లో పెట్టుకున్న వాళ్ళు మళ్ళా పెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఏమవుతుంది? సేమ్ రౌండ్ 1 లో ఎలా ప్రాసెస్ చేస్తారో అలాగే జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. తర్వాత సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అనేది జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇక్కడ మీకు ఈ ఎల్లో కలర్ బాక్స్ ఇచ్చారు, దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇఫ్ అప్గ్రేడెడ్ దెన్ క్యాండిడేట్ మస్ట్ రిలీవ్ ఫ్రమ్ రౌండ్ 1 కాలేజ్ అండ్ జాయిన్ రౌండ్ 2 అలాటెడ్ కాలేజ్. అంటే రౌండ్ 1 లోకి 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారండి. ఫ్రెష్ గా సీట్ అయిన వాళ్ళు, అంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా ఫస్ట్ రౌండ్ లో అసలు సీట్ రాకుండా డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అవ్వచ్చు. వాళ్ళతో పాటుగా ఫస్ట్ రౌండ్ సీట్ వచ్చి
అప్గ్రేడేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అవ్వచ్చు. ఈ ఎల్లో బాక్స్ దేనికి సంబంధించిందంటే మూడో కేటగిరీకి సంబంధించింది. అప్గ్రేడేషన్ వచ్చి ఇప్పుడు ఈ రౌండ్ 2లో జాయిన్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అప్గ్రేడేషన్ వచ్చింది అంటే తప్పనిసరిగా ఈ రౌండ్ 2లో వచ్చిన కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందంటే రౌండ్ 1లో మీ సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ అప్గ్రేడేషన్ లో మీ పేరు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా ఫస్ట్ రౌండ్ లో సీటు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆ సీటు పోతుంది. ఇప్పుడు జాయిన్ అవ్వకపోతే ఈ సీటు కూడా పోయింది. అందుకని తప్పనిసరిగా మీరు అప్గ్రేడేషన్ పెట్టుకునే కాలేజీ ఖచ్చితంగా జాయిన్ అవుతాం అనుకుంటేనే పెట్టుకోండి. క్లియర్? అందుకని ఇక్కడ ఎల్లో బాక్స్ లో సపరేట్ గా మెన్షన్ చేశారు. సో అప్గ్రేడేషన్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిలీవ్ అయిపోయి అక్కడ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు తీసుకొని రౌండ్ 2 అలాటెడ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. క్లియర్? అలాగే సెకండ్ కేసు చూసినట్లయితే సెకండ్ కేసు సీట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 2 బట్ నాట్ రిపోర్టెడ్ నాట్ జాయింట్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి ఫోర్ఫీటెడ్ అంటున్నారు. సెకండ్ రౌండ్ లో ఎవరికైతే ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు ఒకవేళ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయకపోయినా, జాయిన్ అవ్వకపోయినా ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. అది వదులుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అమౌంట్ వదులుకుంటే పర్లేదా, జాయిన్ అవ్వకపోయినా పర్లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయినా పర్లేదు, అంటే మీరు సీటు వదులుకోవచ్చు, కాకపోతే అమౌంట్ కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఇక్కడ థర్డ్ కేసు చూసినట్లయితే రిపోర్ట్ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ కెన్ అప్గ్రేడ్ బట్ కెనాట్ రిజైన్ అన్నారు. అంటే ఒకవేళ స్టూడెంట్ సెకండ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారు అనుకుందాం. ఆ స్టూడెంట్ థర్డ్ రౌండ్ లో మరలా అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది. కానీ ఒకసారి జాయిన్ అయితే మాత్రం సీటు వదులుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ కెనాట్ రిజైన్ అంటున్నారు. అర్థమైంది కదా? అలాగే ఈ సెకండ్ రౌండ్ లో అసలు సీటే రాలేదు అనుకోండి, ఈ స్టూడెంట్ ఏమవచ్చు, డైరెక్ట్ గా థర్డ్ రౌండ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. సో క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ అనౌన్స్మెంట్. అంటే నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అని అర్థం. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ విల్లింగ్నెస్ టు అప్గ్రేడ్ టు రౌండ్ 3. అంటే ఇక్కడ కాలేజ్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ థర్డ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి వెళ్తామని ఇక్కడ విల్లింగ్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎక్కడైతే కాలేజ్ లో జాయిన్ అవుతారో అక్కడ ఒక లెటర్ రాసి మేము అప్గ్రేడేషన్ వస్తే వెళ్ళిపోతాము అని వాళ్ళకి విల్లింగ్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక్కడ థర్డ్ రౌండ్ లో కూడా సేమ్ మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాగే చాయిస్ ఫిల్లింగ్ కూడా మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. రౌండ్ 2లో పెట్టినటువంటి చాయిసెస్ ఏమీ కూడా ఉండవండి, మళ్ళీ ఫ్రెష్ గా మీరు చాయిసెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. అలాగే ఇక్కడ కూడా సేమ్, ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి అనేది మళ్ళీ ఇక్కడ మనకి పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు. జాగ్రత్తగా చూసుకోండి. సీట్ అలాట్మెంట్ వస్తే ఇంట్రెస్ట్ ఉంటే రిపోర్ట్ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్. ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోతారు. అలాగే జాయిన్ అయిన తర్వాత ఇఫ్ అప్గ్రేడెడ్ దెన్ క్యాండిడేట్ మస్ట్ రిలీవ్ ఫ్రమ్ రౌండ్ 2 సీట్ అండ్ జాయిన్ రౌండ్ 3 సీట్ కాలేజీ. ఒకవేళ ఈ స్టూడెంట్ అప్గ్రేడెడ్ స్టూడెంట్ అయ్యుంటే ఏం చేయాలంటే రౌండ్ 2లో ఎక్కడైతే ఉన్నారో, ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారో అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్, మీ ట్యూషన్ ఫీజు అన్ని కూడా తీసుకొని ఈ రౌండ్ 3లో ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే రౌండ్ 3లో మీకు అప్గ్రేడెడ్ సీట్ వచ్చిందో ఇమ్మీడియట్ గా రౌండ్ 2 సీట్ క్యాన్సిల్ అయిపోయింది. గుర్తుంచుకోండి. కాబట్టి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. క్లియర్? అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సీట్ అలాటెడ్ అండ్ డస్ నాట్ జాయిన్. ఒకవేళ కానీ సీట్ అలాట్ అయ్యి, అంటే రౌండ్ 3లో ఫ్రెష్ గా సీట్ అలాట్ అయ్యి ఇంట్రెస్ట్ లేదు అనుకోండి స్టూడెంట్ కి జాయిన్ అవ్వటం, ఎగ్జిట్ విత్ ఫోర్ఫీటర్ అండ్ ఎలిమినేషన్. అంటే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇది మూడో రౌండ్. మూడో రౌండ్ ని మాపప్ రౌండ్ అంటారు. ఈ రౌండ్ లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ ఫ్రెష్ గా వచ్చింది అనుకోండి స్టూడెంట్ కి, ఆ స్టూడెంట్ కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు ఇక్కడ కూడా. ఒకవేళ జాయిన్ అవ్వడం ఇష్టం లేకపోతే అప్పుడు మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని ఫైనల్ రౌండ్ లో అయితే పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతారు అని చెప్తున్నారు. ఈ ఎల్లో బాక్స్ లో చెప్పేది అది. అంటే నెక్స్ట్ రౌండ్ లో ఇంకా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయలేరు. స్టేట్ కోటాకు వెళ్ళి పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత ఏమవ్వాలి, తప్పనిసరిగా స్టూడెంట్ జాయిన్ అయిపోతాడు. అంటే ఎక్కడైతే అలాట్ అయిందో అక్కడ జాయిన్ అయిపోతారు. ఒకసారి జాయిన్ అయితే మాత్రం ఇంకా అప్గ్రేడేషన్ కానీ రిజైన్ కానీ ఉండదు. థర్డ్ రౌండ్ నుండి అప్గ్రేడేషన్ ఉండదు. అలాగే మరలా బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. గుర్తుంచుకోండి. జాయిన్ అవ్వక ముందు డెసిషన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
ఒకసారి థర్డ్ రౌండ్ లో కానీ మీరు జాయిన్ అయిపోయారంటే మాత్రం బయటకు వచ్చే అవకాశమే లేదు, గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్, ఒకవేళ థర్డ్ రౌండ్ లో కూడా సీట్ రాకపోతే డైరెక్ట్ గా స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబుల్ అయిపోతారు. ఫోర్త్ రౌండ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి, అంటే లాస్ట్ రౌండ్ అని అర్థం. స్ట్రే రౌండ్ అంటారండి ఫోర్త్ రౌండ్ ని. ఓకే. దీనిలో కూడా మళ్ళా ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ సీట్ అలాట్మెంట్ వస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఏమవుతుంది అని చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వాలా లేదనేది డిసైడ్ చేసుకుందరు. ఒకవేళ మీకు ఈ లాస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్ కానీ నచ్చలేదు అనుకుందాం, అంటే ఎక్కడ దూరంగా వచ్చింది, వెళ్ళటం ఇష్టం లేదు, అప్పుడు ఏమవుతుంది అంటే ఫోర్ఫిట్ ఆఫ్ ఫీజ్ అండ్ డీబార్డ్ ఫర్ నెక్స్ట్ 1 year ఫ్రమ్ నీట్ ఎగ్జామినేషన్ అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాసే అర్హతను కోల్పోతారు. అంటే ఒక 1 year మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వము అంటున్నారు ఖచ్చితంగా. సో జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోండి. సీట్ వచ్చింది అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ని జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఒకవేళ కానీ స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి విల్లింగ్ గా ఉన్నారు, జాయిన్ అయ్యారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి జాయిన్ అయితే స్టూడెంట్ కెన్ నాట్ రిజైన్ అంటున్నారు. జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఇంకా బయటకు వచ్చే మార్గమే లేదు, ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యి కంటిన్యూ అవ్వాల్సిందే. అంతేకాదండి, ఇంకా మనకి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఏఎఫ్ఎంసి అడ్మిషన్ కూడా లభిస్తుందని మీ అందరికీ తెలుసు. సో ఏఎఫ్ఎంసి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అండి. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ముందు అప్లికేషన్ లో AFMC కి మేము పార్టిసిపేట్ చేస్తామనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఏఎఫ్ఎంసి ఆప్షన్ చూజ్ చేసుకుంటారో వాళ్ళ లిస్టు ఏఎఫ్ఎంసి కాలేజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ గైడ్ లైన్స్, వాళ్ళ రూల్స్ ని బట్టి అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అవన్నీ కూడా ఆ కాలేజీ వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ మాత్రమే చూసుకోండి అని చెప్తున్నారు. కేవలము అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే వీళ్ళు చేస్తారండి. మీ రిమైనింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏఎఫ్ఎంసి కాలేజీ వెబ్సైట్ లో మాత్రమే మీకు లభిస్తుంది. క్లియర్? ఇక్కడ మీరు చూడొచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ ఇది. దీనిలో ఇక్కడ అడ్మిషన్ ఉంది కదా, ఈ అడ్మిషన్ మీద మీరు క్లిక్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ గా ఉంటుంది. MBBS, నర్సింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, పారామెడికల్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వీటిలో మనకు కావాల్సిన MBBS కాబట్టి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోండి. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లోనే మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, వీళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అడగొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లోనే మనకి స్కెడ్యూల్ కూడా ఇస్తారు. కాబట్టి దయచేసి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మీరు ఏఎఫ్ఎంసీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉండండి. అంతేకాదండి, ఈఎస్ఐసి కోటాలో MBBS, BDS అలాగే BSc నర్సింగ్ అడ్మిషన్ పొందడానికి చాలా మంది కూడా వార్డ్ ఆఫ్ IP సర్టిఫికేట్ పొంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఈఎస్ఐసి కోటాలో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఈఎస్ఐసి వార్డ్ ఆఫ్ IP సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈఎస్ఐ కాలేజెస్ ని చూజ్ చేసుకోవాలా వెబ్ ఆప్షన్స్ లో అని. కాదండి, మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈఎస్ఐ కోటాకి కొన్ని సీట్స్ ఇస్తారు, అలాగే రిమైనింగ్ సీట్స్ నాన్ ఈఎస్ఐ వార్డ్ ఆఫ్ IP సర్టిఫికేట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి కూడా అలాట్ చేస్తారు. అలాగే ఈ ఈఎస్ఐసికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా చూడాలి అనుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ అడ్మిషన్స్ మీద క్లిక్ చేసి ఈ లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేసి ఏ కాలేజ్ లో మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఈ యొక్క నోటీసెస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఏ ఎఫిడవిట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ తో పాటుగా మీరు ఆల్ ఇండియా కోటా వెబ్సైట్, ఈ రెండు కూడా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ మీరు ఫీ స్ట్రక్చర్ గురించి కూడా చూడొచ్చండి. అంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎంత ఫీజు కట్టాలి అనేది ఆల్రెడీ మీకు చెప్పాను, మరలా ఒకసారి చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్. అదే బీసీ, SC, ST అండ్ PWD క్యాండిడేట్స్ కి అయితే 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 10,000 రూపాయలు అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, రిమైనింగ్ అందరికీ కూడా 5,000 రూపాయలు. సో ఈ అమౌంట్ కలిపి టోటల్ గా 11,000 అవుతుంది ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి. అదే SC, ST, BC, PWD కేటగిరీ స్టూడెంట్స్ అయితే 5,500 రూపాయలు అవుతుంది.
సో ఈ అమౌంట్ మీరు సింగిల్ పేమెంట్ చేయాలి, ఆన్లైన్లో మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు మీకు కార్డ్స్ లేవనుకోండి, సపోజ్ మీ దగ్గర కార్డ్స్ లేకపోయినా, లేదా మీకు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకునే ఫెసిలిటీ లేకపోయినా సరే, మీరు జనరల్గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళ అకౌంట్స్ యూస్ చేసి లేదా వేరే వాళ్ళ కార్డ్స్ యూస్ చేసి చేస్తూ ఉంటారు. దయచేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రం ఎవ్వరు కూడా వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లేదా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ తీసుకోవద్దు హెల్ప్. మీరు ముందుగానే రెడీ చేసుకోండి. మీకు ఏదైనా యూపీఐ యాప్స్ కానీ లేదా డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు కానీ ఇవి ఉంటే వాటిని సిద్ధం చేసుకోండి. ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నా యూట్యూబ్ ఛానల్. దీనిలో ఏఎఫ్ఎంసీకి సంబంధించి చేశాను. అలాగే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి నేను ఫ్లో చార్ట్ గీసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో. ఇక్కడ అంటే టైటిల్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి వీడియోస్ ఓపెన్ చేసి చూసుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే నేను ప్రతి వీడియో క్రింద కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని మీకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. దయచేసి మీకు ఎవరికైనా సరే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కావాలి అంటే ప్రతి వీడియో క్రింద కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి హెల్ప్ ఆ గ్రూప్ లో మీకు తప్పనిసరిగా అవైలబుల్ గా ఉంటుంది. సో వీడియో క్రింద మీరు కమెంట్ చేస్తే కేవలము జస్ట్ ఎస్ఆర్ నో ఆన్సర్లు మాత్రమే ఇవ్వగలుగుతానండి, దయచేసి అర్థం చేసుకోండి. సో నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.